జెన్జీ చెప్పేది వినాల్సిందేనంటూ తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు. వారికి నచ్చజెప్పడమే హింసను నివారించే అత్యంత శక్తివంతమైనటువంటి అస్త్రం అంటూ వెల్లడి. మొత్తానికి ప్రభుత్వాలకు సైతం కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్న జెన్జీ. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. యువత నిరసనలు చేపడుతున్నప్పుడు హింసను నివారించడానికి ఈ సమాజానికి చట్టాన్ని రక్షించే సంస్థలకు అందుబాటులో ఉండే శక్తివంతమైన అస్త్రం ఆ యువత చెప్పాలనుకుంటుంది వినడమేనని సుప్రీంకోర్టు వివరించింది. జెన్జీ చెప్పేది వినాలని, వారికి నచ్చజెప్పాలని సూచించింది. అలా కాదని రాజ్యశక్తిని చూపిస్తే, బలప్రయోగం చేస్తే పరిస్థితులు మరింత దిగజారిపోతాయని తెలిపింది. పార్లమెంట్ చలో నిర్వహించినటువంటి ఆర్గనైజర్లపై, పోలీసు యంత్రాంగంపై రాళ్లు విసిరిన, ఇతరులపై నోరు పారేసుకున్నటువంటి వారిని ఊరికే వదిలిపెట్టొద్దని, వారిపై యాక్షన్ తీసుకోవాల్సిందేనని ఓ పిటిషన్ దాఖలైంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, న్యాయమూర్తులు జోయమాల్యా బాగ్చి, అదేవిధంగా వి మోహన్ల ధర్మాసనం ఈ పిటిషన్ విచారించడానికి అంగీకరించింది. పార్లమెంట్ చలో ఆందోళనలకు సంబంధించి దాఖలైనటువంటి ఇతర పిటిషన్లతో ఈ పిటిషన్ కూడా కలిపివేయాలని, వీటిపై 8వ తేదీన విచారిస్తామని తెలిపింది. అందులో కొందరు రాళ్లు విసిరిన వాళ్ళంటే వారికి మరిన్ని సలహాలు, సూచనలు ఇవ్వాలి, నచ్చజెప్పాలి. అలా కాకుండా ఏ మాత్రం దందుడుకుగా వ్యవహరించినా అది పరిస్థితులను మరింత దిగజార్చి హింస వైపు దారులు తీస్తుంది. అందుకే ఆ పద్ధతిని అవాయిడ్ చేయాలి అని చెప్పింది. యూత్తో డీల్ చేస్తున్నప్పుడు లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు బలప్రయోగానికి బదులు సంయమనం పాటించాలని, శాంతియుత నిరసనలు హింసాత్మకంగా మారుతాయని చెప్పింది. అప్పుడు పరిస్థితులు చేర్జారిపోకుండా చూసుకోవాల్సింది ప్రభుత్వమేనని సీజే సూర్యకాంత్ వివరించారు. ఇప్పుడు హింసాత్మక ఘటనల్లో ప్రమేయం ఉన్నటువంటి యువత పట్ల వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగానే ఉండాలని, అది మరో హింసాత్మక ఘర్షణకు దారి తీయకుండా చూసుకోవాలన్నారు. ఇక కోర్టు వార్తలపై విధించినటువంటి ఆంక్షలపై క్లారిటీ ఇస్తూ, గుర్తింపు పొందిన మీడియా సంస్థలు ఎప్పట్లాగే కోర్టులో వివిధ కేసుల విచారణకు సంబంధించిన వార్తలను రిపోర్ట్ చేయవచ్చని సుప్రీంకోర్టు వివరించింది. మీడియా సంస్థలు విచారణపై వార్తలను ప్రచురించి సాధారణ ప్రజలకు న్యాయ వ్యవస్థలో పరిణామాలను, తీర్పులను తెలియజేయవచ్చు. కానీ కోర్టు విచారణలకు సంబంధించినటువంటి ఆడియో కానీ వీడియోలను మాత్రం రిపోర్టింగ్కు వినియోగించరాదని స్పష్టం చేసింది. ఆ వీడియో, ఆడియో క్లిప్పింగ్స్ నుంచి కొంత భాగం నేరుగా వాడుకోవడానికి, ఎడిట్ చేయడానికి, మార్ఫింగ్ చేయడానికి, రీపోస్టింగ్, అప్లోడ్ లేదా డబ్బుల కోసం సోషల్ మీడియాలో వాడుకోవడానికి వీల్లేదని తెలిపింది. అయితే జంతర్ మంతర్ వద్ద నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారం వ్యతిరేకంగా ఆందోళన చేపట్టినటువంటి వారు, పార్లమెంట్ చలో నిర్వహించిన వారు ఆ మార్చి జరిగినటువంటి హింసకు బాధ్యత వహించరా అని రిటైర్డ్ వైమానిక దళ అధికారి మనీష్ కుమార్ సోలంకి ఓ పిటిషన్ దాఖలు చేశారు. దేశవ్యాప్తంగా యువతను ఆకర్షించి ఢిల్లీకి రప్పించి పార్లమెంట్ మార్చ్ చేపట్టి హింసకు కారణమైనటువంటి కాక్రోచ్ జనతా పార్టీ కనీసం రిజిస్టర్ కూడా కాని సంస్థ అని వివరించారు. ప్రస్తుతం ప్రభుత్వం వారిపై యాక్షన్ తీసుకోకుండా వెనకడుగు వేస్తుందని, హింస ఇంకా కొనసాగుతూనే ఉన్నదన్నారు. రాజస్థాన్లో యువకుడు మరణించాడని, ఈ సమాజంలో ప్రతి ఒక్కరూ ముఖ్యమే, ఆందోళనలు చేసినటువంటి రైతులు, షహీన్ బాగ్ని రసనకారులు ముఖ్యమేనని కూడా తెలిపారు. అయితే ఒకవేళ ప్రభుత్వమే వెనకడుగు వేస్తే ఈ సమాజం, న్యాయ వ్యవస్థ వెనక్కి తగ్గొద్దని, ఢిల్లీలో అంతటి ఘోర పరిణామంపై ఈ సమాజం ఎందుకు ఉదారంగా ఉండాలని ప్రశ్నించారు. ప్రభుత్వం తగ్గిందని, రాళ్లు విసిరేసిన వారిని వదిలిపెట్టడానికి వీల్లేదని, రేపు జెన్జీ తర్వాత జెన్ ఆల్ఫా, జెన్ బీటా, జెన్ గ్రామాలు వచ్చేవో రైతుల ట్రాక్టర్లను ఈ ప్రజాస్వామ్యానికి ఆలయమైనటువంటి పార్లమెంట్కే తీసుకెళ్తారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. పార్లమెంట్ మార్చ్ జరిగి 15 రోజులు గడిచాయని, ఇప్పటికీ ఆ ఆర్గనైజర్లు ఛానళ్ల వెంట తిరుగుతూ ఆ మంటలను ఉన్నారని ఆరోపించారు. అందుకే ఆ యువతను వారం పాటు కమ్యూనిటీ సర్వీస్ చేయాలని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. సో ఏదేమైనప్పటికీ స్టిల్ ఇప్పటికీ కూడా డెఫినెట్గా మొన్న జరిగినటువంటి జంతర్ మంతర్ ధర్నా ఏదైతే ఉందో అక్కడ ఒక పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా సంచలనం అయితే సృష్టించడం జరిగింది. అయితే అందులో భాగంగానే ఒక హింస చేస్తున్నప్పుడు, అంటే యూత్ ఎస్పెషల్లీ ఇప్పుడున్నటువంటి జెన్జీ జనరేషన్ ఇలాంటి ఒక కార్యక్రమం చేపడుతున్నప్పుడు దాన్ని సమయమానంతో పాటించి, సలహాలు, సూచనలతోటి దాన్ని చాలా శాంతియుతంగా, సామరస్యంగా పరిష్కరించుకుంటూనే తప్పితే దాన్ని ఉసిగొలిపి ఇంకొక వేరే ఘర్షణలకు దాడి చేయకూడదు. సో ఫస్ట్ జెన్జీ అసలు ఏం చెప్పదలుచుకుంటుంది, వాళ్ళు ఏం చెబుతున్నారు అనేది ఫస్ట్ వినాలి. విన్న తర్వాతనే దాని తర్వాత తగ్గినటువంటి పరిణామాలు తీసుకోవాలి తప్పితే వెంటనే దానికి ప్రత్యామ్నాయంగా బలప్రయోగాలు కావచ్చు, లేకపోతే ఎదురుదాడులు కావచ్చు, ఇలాంటివి చేస్తే పరిస్థితులు ఇంకా చేజారిపోతాయి. అక్కడ ఉన్నటువంటి ఇంకా ప్రాణ నష్టం ఇంకా పెరిగిపోతుంది. అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులు ధ్వంసమయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి.
ఉంటాయి. సో అందుకనే జెన్‌జీ అసలు ఏం చెబుతుంది? ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వినండి. విన్న తర్వాత వాళ్ళని ఎలా ప్రయత్నించాలంటే వాళ్ళకి ఇచ్చేటువంటి సూచనలు, సలహాలతోటి వాళ్ళు ఎలా శాంతియుతంగా మారగలుగుతారో ముందు మార్చేటువంటి ప్రయత్నం చేయండి తప్పితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేరుగా గొడవలు కానీ, లేకపోతే బలప్రయోగాలు కానీ, లేదా ఇంకేదైనా ఘర్షణకు పాల్పడితే అది దేశానికే నష్టం అనేటువంటి రేంజ్‌లో సుప్రీంకోర్టు సైతం కూడా చెప్పడం జరిగింది. బట్ ఏదేమైనప్పటికీ జెన్‌జీ తలుచుకుంటే ఏదైనా చేస్తది అనుకోవడానికి ఫర్ ఎగ్జాంపుల్ మొన్న జరిగినటువంటి ఏదైతే దేశ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను కూడా మరొక్కసారి గుర్తు చేసుకోవచ్చు. సో యువత చేపట్టినటువంటి ఆ ధర్నా కారణంగా ఒక దేశ మంత్రినే రిజైన్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో అందుకోసమనే వీళ్ళతోటి డీల్ చేసేటప్పుడు ఎస్పెషల్లీ యూత్ తోటి డీల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అండ్ వాళ్ళకు అనుగుణంగా దాని తర్వాత సామరస్యంగా డీల్ చేయండి అంటూ కూడా కోర్టు చెప్పడం జరిగింది. సో మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.